దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే సంఘ కాపరాజు గారికి, సమాధాన రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా ఈ అవకాశాలు నాకు ఇచ్చినందుకు. ప్రియులారా, అలాగే దేవునికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓకేనా? అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు 3 దినాలు మనం అద్భుతంగా మహాసభల్ని జరిగించడానికి దేవుడు మనకి గొప్ప కృప ఆదరణ మనకి అనుగ్రహించాడు. అందుకని దేవునికి మరొకసారి స్తోత్రములు. ప్రియులారా, మనం గత 3 దినాలు దేని గురించి నేర్చుకున్నాం? పాపము గురించి. ఒక మాటలో చెప్పాలంటే పాపాల గురించి, పాపము ఉనికి, దాని యొక్క ప్రారంభము, దాని గురించి నేర్చుకున్నాం. పాపం అంటే ఏంటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది, పాపం ఎవరి మీద ఆరోపించబడుద్ది, ఇవన్నీ నేర్చుకున్నాం. పాపానికి ఆపోజిట్ పదం ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? దేవుడు ఏమైనాడు చెప్పండి? దేవుడు పరిశుద్ధుడు. మొన్న కూడా దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నన్ను సృజించాడు. కాబట్టి నిన్నటిదాకా పాపం గురించి తెలుసుకున్నాం. మరి పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు అవ్వాలంటే ఏం చేయాలి? మరి పరిశుద్ధంగా దేవుడు మన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండటం కోసం దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి మన కోసము మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయడానికి ఏం జరిగించాడు? ఈ సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధత అవసరమా? ఒకసారి సాతానికి పరిశుద్ధురా? పరిశుద్ధత లేకపోతే ఎవరు చెప్పండి? పరిశుద్ధత లేనివాడు ఎవరు? సాతాన్ అంటాం. దెయ్యంరా, వీడు దెయ్యంరా అంటాం. దెయ్యం పనులు చేస్తూనే ఉంటాం. మనం ఎలా ఉండాలి చెప్పండి? దెయ్యం పనులనే విడిచిపెట్టాలి, వదులుకోవాలి. దెయ్యం పనుల నుంచి దూరంగా పారిపోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులుగా నేను పరిశుద్ధిని అంటున్నాడు. దేవుడు మన పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటామా చెప్పండి? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉన్నాం. సాతాన్ని దేవుడు ప్రేమిస్తానా చెప్పండి? సాతాన్ని దేవుడు ప్రేమిస్తానా? ప్రేమించడు. సాతానికి దేవునికి డెడ్ అగెనిస్ట్. పాపానికి పరిశుద్ధతకి డెడ్ అగెనిస్ట్. మనం ఎక్కడున్నాము, మనం ఏ వైపు ఉన్నాము, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా పాపాన్ని విడిచిపెట్టుకోకుండా పాపములోనే జీవిస్తూ పరిశుద్ధతను పొందలేము, పరిశుద్ధులుగా ఉండలేము. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మనం ఒక మాట చదువుతాం. ఎక్కడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడంటాడు. పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము 16వ వచనములో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 16వ వచనం మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండి. సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అనేసి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమ చేత ఆయన
కోరుకున్నాడు. ఎఫ్సీ పత్రిక 1:6 కూడా అక్కడ మనం చూస్తే మనము పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పడు. దేవుడు అనాది సంకల్పములో కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని ఎదుట నువ్వు ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ కూర్చున్న మనము సంఘములో ఉన్నటువంటి మనము ఎక్కడున్నాము? క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. యేసుక్రీస్తు రెండోసారి ఎందుకు వస్తాడు? ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగించడానికే వస్తాడు. తండ్రికి అప్పగించిన తర్వాత మనం ఎవరి దగ్గర ఉంటాము? దేవుని దగ్గర ఉంటాం. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడే ఉన్నాడంట. అంత మహిమ కలిగిన, అంటే మహిమ, ఆయన మహిమను వర్ణిస్తున్నాడు. అలాంటి మహిమ కలిగిన దేవుని ఎదుట నువ్వు ఉండాలి అనేసి దేవుడు, నువ్వు నేను మనము లేనప్పుడే దేవుడు ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే సంకల్పించాడు, కోరుకున్నాడు, ఆలోచించాడు, తలంచాడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. మా దేవుడు గొప్ప దేవుడేనా? ఎవరు మన దేవుడు? ఎవరు మన గొప్ప దేవుడు? ఎవరు? తండ్రి యెహోవా, యేసుక్రీస్తుని పంపించిన ఆయన మన అలా కావాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం పరిశీలన చేస్తే అపోస్తలులైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. పౌలు గారు అపోస్తల కార్యము కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1:2 కొరింథీలోని దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండాలంట. పరిశుద్ధపరచబడాలి. పంది కడగబడిన పంది ఏం చేస్తుంది? మళ్ళీ బుర్రలో దొరుకుతుందంట. కుక్క తన వాంతికి అలవాటు పడుతుందంట. అలా ఉండాలి మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. మరి మన సంఘం ఎలా ఉంది? మన సంఘం ఎలా ఉంది? మనం పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నాం? దేవునితో సావాసం చేస్తున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నామా? వాక్యము చదువుతున్నామా? సంఘానికి క్రమంగా వస్తున్నామా? మరి సంఘానికి మనం చెల్లించవలసినటువంటి కానుకలు కానీ ఇవి కానీ తదితరం కానీ మనం క్రమంగా మన మనస్సాక్షిని బట్టి మనం ఒప్పుకున్న దాన్ని బట్టి మరి మనం ఏమైనా జరిగిస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మిమ్మల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి? పరిశుద్ధులుగా, పాపులుగా ఉండాలని కోరుకుంటాడా? కాదు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు మన దేవుడు? పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడితో ఉండే. అందుకనే నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి? మన ఘట్టాన్ని పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుండిటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? తెస్సలోనిక మొదటి పత్రికలో 4:5 తెస్సలోనిక మొదటి పత్రిక 4:5 ఒకటో తెస్సలోనిక 4:5 పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత ఎందు, ఇంకా ఘనత ఎందు, మామూలు కాదు, ఘనత ఎందు తన ఘటాన్ని అంటే కుండనా? ఇంట్లో ఉన్న కుండలు ఉంటాయి, ఘటము అంటారు. కుండను కూడా ఘటం అంటారు. ఘటం అంటే ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలంట? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును. ఎందుకంటే ఈ దేహం ఏంటి? ఈ దేహములో ఎవరుంటారు? ఈ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయం కింద ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవుడు మనలో ఉండాలి, మనలో నివసించాలి. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా
మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా అంటాడు. అవును ప్రియులారా, మరి ఎలాంటి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి? నిన్నటిదాకా పాపము, దాని యొక్క ఉనికి, దాని యొక్క ప్రభావము మనం నేర్చుకున్నాం. పాపము చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకం యొక్క ప్రభావం ఎలాంటిది? అగ్ని ఆరదు, పురుగు చావదు, కణకణలాడే అగ్ని అంట. యుగ యుగాలు అగ్నిలో కాళ్ళతో ఉండేటటువంటి పరిస్థితి. దేవునికి దూరం అయితే, పరిశుద్ధతను కోల్పోతే ఎక్కడికి వెళ్ళిపోతామో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోండి. మరి ఇంకా మనం చూస్తే, మీరు పరిశుద్ధులు అవుటియే అనగా జారత్వానికి దూరముగా ఉండిటే దేవుని చిత్తం అంట. పరిశుద్ధులు అవటము 1 తెస్సలోనిక 4:3 దేవుని చిత్తమేంటి మన విషయంలో? మీరు పరిశుద్ధులు అవుటియే అనగా జారత్వమునకు దూరముగా ఉండిటే దేవుని చిత్తము. దేవుని చిత్తమేంటి మన విషయంలో? పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు అవ్వాలంటే దేనికి దూరంగా ఉండాలి? జారత్వానికి దూరంగా ఉండాలి. అది దేవుని చిత్తము. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి మన జీవితాల్లో జరుగుతూ ఉంది? మరి జారత్వానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? ఒకవేళ అలాంటిది లేకపోతే, నన్ను నా పక్కోడు చూస్తలేరు, లేకపోతే అయ్యగారు చూస్తలేరు, వాళ్ళు చూస్తలేరు, వీళ్ళు చూస్తలేరు అనేసి మన ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటే దేవుడు వెబ్ క్యామ్లో చూస్తున్నాడు. మన దేవుడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మీ హృదయంలో ఆలోచన రాకమునిపే దేవునికి తెలుస్తుందంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నా ముందు ఎవరు లేరు, నా పక్కన ఎవరు లేరు, నన్ను ఎవరు చూస్తలేదు అనే అభిప్రాయం మాత్రం పెట్టుకోవద్దు. ఎల్లప్పుడూ మీ హృదయము దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఉండవలసినటువంటి బాధ్యత, కర్తవ్యము మనకి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నాము. ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడో. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, మన బాధ్యత ఏంటంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంట. మరి మనం ఏం చేయాలి? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలని మీరు ప్రచురం చేయాలి. మీరు ప్రచురం చేయాలి. దేవుడు ఎలాంటి వాడో, దేవుని గుణాలు ఎలాంటివో అవి మీ ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీ క్రియల ద్వారా వ్యక్తపరచాలి, తెలియపరచాలి, జరిగించాలి. ఎక్కడికి వచ్చారు మీరు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాము. వచ్చిన మనం ఏం చేయాలి? వచ్చిన వాని గుణాతిశయాన్ని ప్రచురము చేయ నిమిత్తము మనల్ని ఎలా ఉంచాడంట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ దేవుని సొత్తైన ఏముంది? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన పరిశుద్ధ జనం అంటాం మనం. పరిశుద్ధులు. ఎంత గొప్ప ధన్యత! కేవలము యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనం పరిశుద్ధులంగా మనం తీర్చబడ్డాము. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి ఆయన శిలువ రక్తధారుల ద్వారా మన పాపాలని కడిగివేశాడు, తుడిచివేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. మరి అలాంటి గొప్ప తండ్రి ప్రేమ యేసుక్రీస్తుని పంపించింది మన కోసం. క్రీస్తు వచ్చి మన కోసము తన్ను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. క్రీస్తు త్యాగము ఏమైనా గుర్తొస్తున్నాయా? మనం చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కార్యాలు జరిగించినప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయము. ఆలోచించుకోవాలి. ప్రతి నిమిషము కూడా మన పరిశుద్ధతను, మన ఆలోచనను, మన క్రియలను ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం నిలుపుకోకపోతే, జరిగించకపోతే మనం ఏమవుతాం? పాపం అవుతాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. దేవునికి దూరం అయిపోతాం.
దేవునికి దూరం అయిపోతాం. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. మీరు ఆత్మ సంబంధమైన మందిరాలు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఏముండాలి? ఒకప్పుడు సొలొమోను కట్టినటువంటి మందిరంలో ఏం పెట్టడం, ఏముంది అందులో? పలకలు, రాతి పలకలు ఉన్నాయి, పరిశుద్ధ రాతి పలకలు ఉన్నాయి. ఇప్పుడు మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మీరును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడుతున్నారు. ప్రతిరోజు కూడా కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి దినము ఏం చేయాలి? రూపాంతరము. గొంగళి పురుగు సీతాకోక తెలుగుగా ఎలా మార్చబడుతుందో మన జీవితాలు కూడా వెలుగు సంబంధాల వలె మార్చబడాలి. మన చూసిన వాళ్ళు మన చూసిన వారు ఎవరిని చూడాలి? ఎవరు కనపడాలి? మనలో దేవుడు కనపడాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. తండ్రిని ఎవరు చూడలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ను బయలుపరిచాడు. ఇప్పుడు మనకు ఆ బాధ్యత అప్పగించాడు. మనం ఎవరి స్వరూపాలుగా మార్చబడాలి? క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు పౌలు గారు. చెప్తున్నాడు 4:19 చదవద్దు, గల్తీ పత్రిక. క్రీస్తు స్వరూపం మీరు మార్చబడాలి. మీరు క్రీస్తు స్వరూపం మార్చబడితే మీరు ఎవరి స్వరూపం కలిగిన వారు ఉంటారంటే దేవుని స్వరూపం. ఎందుకంటే క్రీస్తు దేవుని స్వరూపి. కాబట్టి ప్రియులారా, మరి ఎలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉంటున్నాం, ఎలాంటి ఆత్మీయ స్థితి మన జీవితాల్లో కొనసాగిస్తున్నాం? సంఘానికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, నుంచుంటున్నాము, కూర్చుంటున్నాము, లేస్తున్నాము, సందాయిస్తున్నాము, వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాన్ని మళ్ళీ మామూలు యథాస్థితిలో మనం వెళ్ళిపోతున్నామా? ఇక్కడికి వచ్చినప్పుడే మన భక్తి జీవితాన్ని కనపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎలాంటి పరిస్థితి? ఇక్కడ మాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు మొన్నే చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి దాన్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో మీ ఆలోచనలు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా మనము మన పరిశుద్ధతను కొనసాగించుకోవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడంట. ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించాడు. తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎందుకోసం అర్పించుకున్నాడు? చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25-27 వచనాల్లో మనం చూద్దాం ప్రియులరా. 25 ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని ప్రేమించాడంట. సంఘమును ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? సంఘాన్ని. అంటే అక్కడ నన్ను ప్రేమించి, నువ్వు సంఘము, నన్ను ప్రేమించాడు. క్రీస్తు నన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ఆ సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలననే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, క్రీస్తు త్యాగము ఇక్కడ కనపడుతుంది. క్రీస్తు త్యాగము. అందువల్ల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడంట. ఎక్కడుండేవాడు క్రీస్తు? ఈ లోకానికి రాకమునుపు క్రీస్తు ఎక్కడ ఉండేవాడు? దేవుని కుడి పార్శ్వాన ఉండేవాడు. ఎలా ఉండేవాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్న మహిమ ఏంటి? ఆయన దేవుని స్వరూపము కలవాడైంది, దేవునితో సమానమైన మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకుని
దాసుని స్వరూపము ధరించుకొని మనిషిని పోలికలు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. మరి మన జీవితాలు మార్చుకోవద్దా? ఈరోజు ఉన్న పరిశుద్ధత కంటే రేపు ఇంకా ఎక్కువ పరిశుద్ధతను మనం కొనసాగించుకోవాలని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం మనకుందా లేదా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. సాతాను సులువుగా చిక్కులు పెట్టే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపానికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. సాతాను పక్క నుండి మనకేం చెప్పుద్ది? కథలు చెప్పుద్ది. మీరు చావనే చావరు, మీరు తినేయండి, మీరు దేవతలు వంటి అవుతారు. అలాగే మన చుట్టూ కూడా ఎవరుంటారు? మన చుట్టూ సాతాను ప్రేరేపితులు ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఎంత భక్తి అవసరమా, ఏంటిది, ఆ భక్తి పిచ్చి పట్టింది. నాకు కూడా చాలామంది నన్ను స్టార్టింగ్లో ఏమన్నారంటే దేవుడి దెయ్యం పట్టింది, నాకు దేవుడి దెయ్యం పట్టిందంట. దేవుడి దెయ్యం పట్టింది దీనికి, దేవుడు 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 అంటున్నాడు, బైబిల్ అంటున్నాడు అనేసి అన్నారు. మన అంటారు, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి ఏమవుద్ది చెప్పండి? శోధనలు వస్తాయి. ఎంతోమంది మొన్నే అనేక రీతిలుగా చుట్టుపొట్టి మాటలు మాట్లాడేవాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఎంత సంకల్పము, ఇంత ఆలోచన, ఇంత కోరిక, ఇంత ప్రణాళిక దేవుడు నీ విషయంలో, నా విషయంలో కలిగి ఉండి యేసుక్రీస్తు తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయన శిలువ రక్త ద్వారా మన పాపాలని పరిశుద్ధపరచడానికి గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి దాన్ని క్రీస్తు ద్వారా మరి నెరవేర్తే మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? తండ్రి నన్ను మార్చు అంటామా? అంటాం కదా, తండ్రి నన్ను మార్చు, నన్ను ఇది చేయి అంటాం. మీరు అనాల్సిన పని కాదు, ఆ స్విచ్ అనాలి. ఆ ఫ్యాన్ తిరగాలంటే మీరు స్విచ్ నొక్కండి అయ్యగారు అనాలి. ఎందుకంటే ఫ్యాను తనంతటి తాను తిరిగే కెపాసిటీ లేదు. ఏది నొక్కాలి? స్విచ్ నొక్కాలి. దానికి స్వతంత్రత లేదు, కానీ మీకు స్వతంత్రత ఉంది. మీరు మంచి చేయాలన్నా, మంచిగా జీవించాలన్నా, చెడుగా జీవించాలన్నా అది మీ చేతిలో ఉంది. మీ స్వచిత్తము. నేను మారుతున్నాను అని నువ్వు తప్పనిసరిగా నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని నువ్వు నిశ్చయించుకుని దాని ప్రకారం జీవించవలసినటువంటి అవసరము, బాధ్యత మీ మీదే ఉంది. ఒకసారి ఆలోచన. మీ చిత్తవృత్తి, అది మీ చిత్తవృత్తి, మీ చిత్తము. దేవుని చిత్తం మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలని. కానీ మీ జీవించటం అనేది మీ బాధ్యత. మనం ఏం చేస్తాం? ప్రార్థన, నేను అనుకుంటున్నాను ప్రభు, ఇలా అనుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరిచేసే అండి. నేను పరిశుద్ధుడిగా ఉంటాను, నువ్వు సహాయం చేయి. నేను పరిశుద్ధురాలుగా ఉంటాను, నువ్వు సహాయం చేయనాలి. అంతేగాని నువ్వే చేయి, నేను మాత్రం వెళ్తాను, వెళ్ళే దగ్గరికి వెళ్తాను, చేసేయన్నీ చేస్తాను, కానీ నువ్వు చేయి, మళ్ళీ వచ్చేసి అన్నీ చేసి వచ్చి నువ్వు చేయి. అది కరెక్టేనా? మన చిత్తవృత్తి చూడండి, నూతనపరచబడాలి. ఎక్కడుంది? ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంలో 23-24 వచనాలు. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 23-24. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. చాలండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే. మీ చిత్తవృత్తి, పౌలు గారు చెప్తున్నాడు ఎఫ్సీ సంఘానికి, మీ చిత్తవృత్తి మీరు ఎలా ఉండాలో మీరే ఆలోచించుకోండి. అది మీ ఇష్టం, మీ చిత్తము. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికలు సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకోకపోతే పరలోకం వెళ్ళరు. ఆలోచించండి, పరలోకం వెళ్ళరు. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయంట, మనకేమో భయం లేదు. చూద్దాంలే, ఒకసారి చూద్దాంలే. ఎవరు చూస్తున్నారు? అన్న ఎవరు లేరు కదా, ఒకసారి పండగకు వచ్చా కదా, ఒకసారి కానిచ్చే అంటాడు. ఎవరు లేరు కదా కానిచ్చే అంటే పాత కార్యాలు జ్ఞాపకం వస్తే ఏమవుద్దంటే ఎవరు లేరంట అనేసి దాన్ని చూడంగానే ఏమవుద్ది? పరిశుద్ధత కోల్పోతారు.
జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, మనుషులుగా చూసేది. మనుషులు ఎదుట మన ప్రవర్తన సరిగా ఉండటానికి ప్రయత్నం కాదు, దేవుని ఎదుట ఉండాలి. దేవుడు లేనిది ఎక్కడ? దేవుడు చూడండి ఏంటి? ప్రతి దగ్గర ఉన్నాడు. మీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోండి, ఎలాంటి స్థితి మన జీవితంలో పరిశుద్ధతను కొనసాగిస్తున్నాము, పరిశుద్ధత కలిగి ఉన్నాము. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా భ్రమలు వస్తాయి. ఏ భ్రమలు అంటే పాపము వల్ల కలిగేటటువంటి భ్రమలు వస్తాయంట. పాపము వల్ల కలుగు భ్రమల చేత ఎవడును కఠినపరచకుండా అంటాడు. కఠినపరచకుండా పాపం వల్ల కలిగే భ్రమలు. కానిచ్చే ఏమవుద్ది ఒక్కసారే కదా అంటాడు. ఒక్కసారి ఏమవుద్ది? అలవాటు అయిపోద్ది. పాపము వల్ల కలుగు భ్రమ కల్పిస్తూ ఉంటాడు సాతానుగాడు. భ్రమ, అది చేయి, ఇది చేయి, అది జరిగించు, ఇది జరిగించు అని భ్రమ కల్పిస్తాడు. నువ్వు ఇంత తోడు అయిపోతావు, లేకపోతే ఎలా అవుతావు, అలా అవుతావు చెప్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? నిజమే కదా? ఈ చేతి ఏమవుద్ది? ఒకసారికి మనం గొప్పలు అయిపోతాం, లేకపోతే పలాంది అయిపోద్ది కదా, పలాంది చేయొచ్చు కదా, ఇది అయిపోద్ది కదా, నా కోరిక తీరిపోద్ది కదా, నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు అవకాశం వచ్చేసింది అని అనుకుంటాం. చూద్దాం చూడండి, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాపము వల్ల కలుగు, ఎబ్రీ 3:14, పాపము వలన కలుగు భ్రమల చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని చూడండి. చాలండి. నేడు అను సమయంగా ఉండగానే ఏం చేయాలి? ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు అంటే పాపము వలన కలుగు భ్రమల చేత మీలో ఎవడును మనస్సును కఠినపరుచుకుంటాడు. మనస్సు కఠినపరచుకోకుండా ఉండాలన్నాడు. ఒకసారి వాళ్ళకి కఠినమైపోద్ది. ఒకసారి చేసిన తర్వాత ఏమవుద్దంటే, చిన్నపిల్లడికి 4 రోజులు సెలవులు వచ్చినాయి అనుకోండి, 5వ రోజు స్కూల్కి వెళ్తాడా? ఏమో అంటాడు, వెళ్ళనంటాడు. చేయబట్టి లాగినా కూడా వెనకలాగుతూ ఉంటాడు. అలాగే మన జీవితంలో ఏమవుద్దంటే, ఒకసారి తప్పు చేస్తే ఒకసారి ఏమవుద్దిలే అంటాం, రెండోసారి కూడా చేస్తాం, మూడోసారి చేస్తాం. అప్పుడేమవుద్ది? వాత వేయబడినటువంటి మనస్సాక్షి అయిపోద్ది. ఏమవుద్దిలే చేస్తే ఏమవుద్దిలే, ఇప్పుడే మన తర్వాత మారొచ్చులే, ఆ తర్వాత మారొచ్చులే అంటారు. గౌక్కుని చచ్చిపోయామనుకో, మా మధ్యలోనే నువ్వు అక్కడ ఉండగానే చచ్చిపోయామనుకో, నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి దినము, ప్రతి క్షణము మన ఆత్మీయ జీవితాన్ని మరి పురికొల్పు అంటే అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి, మార్పు చెందుకుంటూ ఉండాలి. కాబట్టి నీతి ప్రవర్తన గలవారే పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారే ఏముండాలంట? పాపము చేయొద్దు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించాలి. మరి ఏం చేయాలి? మీ అవయవములను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించాలి. ఆయన లాక్కోడు. మనం ఏం చేయాలి? మనమే ఆయనకి అప్పగించుకోవాలి. నేను అప్పగించుకుంటున్నా, నా నోరు అప్పగించుకుంటున్నా, నా కళ్ళు అప్పగించుకుంటున్నా, నా చేతులు అప్పగించుకుంటున్నా, నా కాళ్ళు అప్పగించుకుంటున్నా. నా కాళ్ళ వల్ల నువ్వు మైంపరచబడాలి, నా చేతుల వల్ల నువ్వు మైంపరచబడాలి, నా కళ్ళ వల్ల నువ్వు మైంపరచబడాలి. నాకు ఇచ్చిన ఈ అవయవాలన్నీ కూడా నిన్ను మైంపరచడానికే నేను ఉపయోగిస్తా అని మనం తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి? నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి వాడు. నిన్ను పడగొట్టాలనే, చెడగొట్టాలనే, నీకు నిత్య నరకానికి తీసుకువెళ్ళాలని సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, నిన్ను పురుకొల్పుతున్నాడు. పాపం వల్ల కలుగు భ్రమల్ని నీలో పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి, మిమ్మును మీరే అది అండర్లైన్ చేసుకోవాలి, అది పద్దాక చదువుకోవాలి. మిమ్మును మీరే దేవునికి, దేవా నన్ను పరిశుద్ధపరచు అని దేవుడిని అడగొద్దు. నేను పరిశుద్ధపరచబడటానికి నా మీ వాళ్ళని మీకు అప్పగిస్తున్నా,
కాబట్టి నన్ను నడిపించు, మీకు అప్పగిస్తున్నా, ఇదిగో మీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధపడి ఉన్నాను, నన్ను వాడుకోవాలి. అంతేగాని మీరు మార్చు, మీరు చేయి మన ప్రార్థనలో ఇదే సైతాన్ని మనకు నేర్పింది. అంతేనా? చాలామంది నన్ను మార్చు ప్రభువా అనేసి కన్నీటి ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు మారరు. రెండో రోజు మళ్ళీ అదే పని చేస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి. ఎలాంటి సాతాను మన ఎలా సిద్ధపరిచాడంటే, నరకానికి చచ్చిన కుక్కనే తాడుగట్టి లాక్కెళ్తారు కదా, అలా లాక్కెళ్తున్నాడు నిన్ను నన్ను మన్నాయి. ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. చాలా జాగ్రత్త మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. లోబడ్డకు రోమపత్రిక 6:16 లోబడ్డకు దేవునికి మిమ్మును దాసులుగా దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడదురో దానికే దాసులవుదురు కదా అంటాడు. చాలండి. లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లోబడుటకు మిమ్మును మీరు దేనికి అప్పగించుకుంటున్నారో రెండు ఉన్నాయి ఇక్కడ అప్పగించుకున్నాయి. అది చావు నిమిత్తము పాపానికి అప్పగించుకుంటున్నావా, లేకపోతే నీతి నిమిత్తము విధేయతకు అప్పగించుకుంటున్నావా? దేనికి అప్పగించుకుంటున్నావు? ఇది మనం పరిశీలన మనమే చేయాలి. మనం అప్పగించుకోవాలి. మీరు దేనికి అప్పగించుకుంటున్నారు? దేనికి మీరు అప్పగించుకుంటున్నారో దానికే మీరు దాసులు అవుతారు. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. దేవుడు మన జీవితాల్లో కోరేది పరిశుద్ధత. నేను పరిశుద్ధుడినే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన అవయవాల్ని దేనికి దాసులుగా అప్పగించాలంట? నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా ఈ అవయవాలు దేనికోసం పనిచేయాలి? ఒకసారి ఆలోచించి ఈ అవయవాల్ని దేనికోసం పనిచేయాలి? మనం పొలం పనులు చేస్తాం కదా, నాగలే అవన్నీ తెలుసు కదా, మీ అందరూ తెలుసు. అవి తీసుకొచ్చి బీరువాలో పెడతామా? ఎక్కడ పెడతాం? బయట పెడతాం. బయట దానికి సావిడేసి కానీ మనం ఉండే ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి గుమ్మంలోనికి తేము, హాల్లోనికి తేము, ఆ టీవీ ఉండేది లేకపోతే అక్కడ మా బెడ్రూమ్లో తేము. ఎక్కడ పెడతాం? అది బయట పెడతాం. అలాగే మనం ఏం చేయాలంటే, ఏదైతే పాపం వల్ల కలిగే భ్రమలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, శరీర క్రియలు ఇవన్నీ ఉన్నాయో బయట పెట్టాలి. బయట లోనకి రానియకూడదు. పరిశుద్ధత కలిగిట్టుగా ఇప్పుడు మన అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా. రోమపత్రిక 6:19 రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఒకప్పుడు ఎలాగో అప్పగించుకుంటారో అలాగా ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించింది. ఒకప్పుడు మనం దేనికి అప్పగించామో? అపవిత్రతకు అక్రమానికి మన అవయవాలని చేయటానికి మన అవయవాలను అప్పగించాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తులో మన క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం మన జీవితంలో ఏం జరుగుతుంది? పాప విషయంలో చనిపోతున్నాం. రోమపత్రికలో 6వ అధ్యాయంలో మనం 1-2 వచనాలు చదివితే, అలాగైతే ఏముందమో కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందమా? అట్లనే రాదు. పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగో చూడండి. పాప విషయంలో చనిపోయావు. నువ్వు బాప్తిజం తీసుకున్నావా? పాప విషయంలో చనిపోయావు. పాప విషయంలో చనిపోయి నువ్వు పరిశుద్ధురాలుగా తీర్చబడ్డావు. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకోకపోతే నువ్వు ఇంకా పాపములోనే నిలిచిన్నావు. నీకు నరకం ఎంత దూరంలో ఉందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కనురెప్పపాటు కాలంలో నరకానికి వెళ్ళిపోతావు. చనిపోతే ఎంత టైం పడుతుంది నరకానికి వెళ్ళటానికి? కనురెప్పపాటి కాలంలో. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిజ్వాలలో
యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించంటాడు. ఎంత టైం పడుతుంది చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి బాప్తిజాలు తీసుకున్నారా మనం? బాప్తిజాలు తీసుకోకపోతే ఎంత ప్రమాదం అంటే పరిశుద్ధత. బాప్తిజం తీసుకున్న వాళ్ళే పరిశుద్ధులు. యేసుక్రీస్తు రక్షకుడైన, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు ప్రభు అనే క్రీస్తు మన కోసము ఈ లోకానికి దేవుడు పంపించాడని, యేసుక్రీస్తు మన పాపాల కోసం సిలువలో రక్తాన్ని చిందించాడని, యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తదాల ద్వారా మన పాపాలు క్షమించబడినని తెలుసుకుని మరి క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటూ వారిని తిరిగి తీసుకొస్తాడని నమ్మి ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా నేను బాప్తిజం తర్వాత తీసుకుంటాను, లేకపోతే అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు తీసుకుంటాను, పెళ్ళి అప్పుడు తీసుకుంటాను, లేకపోతే పలానప్పుడు తీసుకుంటాను అని చాలామంది వాయిదా వేస్తారు. బాప్తిజం తీసుకోకపోతే ఏమవుద్ది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా భక్తి ఉంటుంది వాళ్ళలో, చాలా భక్తి ఉంటుంది. కానీ బాప్తిజం దగ్గరికి వచ్చేటప్పటికి బాప్తిజం సాతాను ఆటంకపరుస్తూ ఉంటాడు వాళ్ళని. కాబట్టి బాప్తిజం తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారు చూడు, మరణంలో ఉన్నారు. మరణంలో ఉన్నారంటే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎంతసేపులో వెళ్ళిపోతారు? క్షణములో, ఒక్క క్షణము, కనురెప్పపాటు కాలంలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదని దేవుడు తన దాసుల్ని పంపించి అనేక రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఏదో మూల కూర్చొని నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే ఒక ఆయన ఉన్నాడు పెద్ద. సాధారణంగా పెద్దలు కుర్చీల్లో ఎనమాలు కూర్చోబెడతారు. ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. మరి ఆయన కొడుకు ఈ సంఘంలో యాక్టివ్ మెంబర్. కానీ ఆ పెద్ద ఆయన ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాడు ఆయనకే తెలియదు. ఏ నామంలో బాప్తిజం తీసుకున్నాడో ఆయనకే తెలియదు. ఆయనకి తెలియనటువంటి పరిస్థితుల్లో నేను హెచ్చరించిన తర్వాత వచ్చేసిన తర్వాత వారం రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది. అయ్యగారు, మా నాయన చనిపోయాడు, మరి బాప్తిజం తీసుకున్నాడా అని అడిగా. బాప్తిజం తీసుకున్నాడంటే తీసుకోలేదు, ఎప్పుడో తీసుకున్నాడంటే మాకు కూడా తెలియదు. మరి ఏం చేస్తున్నాను? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పు, నువ్వు చెప్పన్నా. నేను తప్పు చేశాను అయ్యగారు అంటాడు. తప్పు చేశాడు అయ్య. నన్ను పిలిచాడు, స్టేజీ మీదకి ఎక్కా. అయ్యగారులు అందరూ ఏమంటున్నారు? అయ్యగారు పరలోకి వెళ్ళిపోయాడు అంటున్నారు. నేనేం చెప్పాలి చెప్పండి? బాప్తిజం తీసుకొని నరకానికి వెళ్ళాడని చెప్పాలా వద్దా? మనుషుల ముఖాలు చెప్పాలా? చెప్పాను. నేను స్టేజ్ దిగి కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ మనవడు వచ్చి నా చేతులు పట్టుకుని, నేను తప్పు చేశాను అయ్యగారు అంటే, నన్ను కాదు వేడుకునేది, దేవుణ్ణి వేడుకో. అలాగే ఇక్కడ కూడా ఎంతోమంది వస్తున్నారు, భక్తి ఉంది, కూర్చుంటున్నారు, కానీ బాప్తిజాలు లేనటువంటి జీవితాల్లో ఉన్నారు. చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మనము ఏం చేయాలి అనేది ఈ శరీరంలో ఉండంగానే జరిగించాలి. శరీరాన్ని విడిచిన తర్వాత మనము ఏమి చేయలేము. ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, నీటి బొట్టు కావాలంటున్నాడు, దొరకదు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటిపోజాలకుండా ఉన్నట్లు మీకును మాకును మధ్య మహాగాధం ఉందంటాడు. అప్పుడు అర్థమైంది నరకం యొక్క ప్రభావము. అప్పుడు గుర్తొచ్చారు ఎవరు? తన సహోదరులు గుర్తొచ్చారు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిను ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యమిత్తుడికే లాజర్ను పంపించంటే, లాజర్ను పంపిస్తే వాళ్ళు ఎండరు. అక్కడ భూమి మీద మోషేయి ప్రవక్తలు ఉన్నారు, వారికి చెప్పాలి అంటాడు. అంటే బతిమాలుతున్నాడు, అలాగనవద్దు నా తండ్రి, అలాగనవద్దు. ఎందుకంటే లాజరు మా సహోదరులకి లాజరు బాగా తెలుసు. మా ఇంటి ముందు కూర్చుని మేము పడేసిన ముక్కలు తినేసేవాడు, అందుకని వాళ్ళు గుర్తుపడతారు, ఈయనే పంపించంటే మృతుల్లో ఉండి ఒకటి లేచి వెళ్ళిన అంటే బతికున్న వాళ్ళు చెప్పాలి. అప్పుడు మోషేయు ప్రవక్తలు ఉన్నారంట. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట విన్నేళ్ళ మృతుల్లో ఉండి ఒకడు లేచి వెళ్ళి వారికి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అంటాడు. ఒకసారి ఆలోచించండి. అందుకనే శరీరంలో ఆత్మ ఉండంగానే మనము తీర్మానం చేసుకోవాలి. మన పరిశుద్ధతను
కలిగి ఉన్నామా? పరిశుద్ధతను పొందుకున్నామా? నమ్మి బాప్తిజం తీసుకున్నామా? మనం తీసుకున్న బాప్తిజాలు యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అపవాది ఎన్నో రీతిలుగా మనని ఎదిరిస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. ఎవరో కాదు, మన పక్కన ఉన్న వాళ్ళతోనే, కుటుంబ సభ్యులతోనే, సహోదరులతోనే, ఎదురు ఉన్న వాళ్ళతోనే, లేకపోతే మనకు పరిచయం ఉన్న వాళ్ళతోనే. యేసుక్రీస్తుకి తప్పుడు సలహా ఇచ్చింది ఎవరు? పేతురుని ఏమన్నాడు? యేసుక్రీస్తు అంటున్నాడు, యెరూషలేము వెళ్తున్నాము, దేవుడు నా తండ్రి నన్ను పంపించిన పని సంపూర్ణం అవ్వబోతుంది, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, తిరిగి మూడో దినాలు లెగుస్తానంటే అర్థమేంటి? మరణాన్ని నిరర్ధకం చేస్తాను, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి తెస్తాను అని చెప్తా ఉంటుంటే యేసుక్రీస్తు అంటాడు, పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు చేయబట్టుకుని ప్రభువా అది నీకు దూరమును గాక అంటాడు. ఏంటి 11 మంది నా మేలు కోరట్లేదు, పేతురు నాకు చాలా నా మేలు కోరి మంచి మాట చెప్తున్నాడు అనుకోలేదు. మనకు మంచి మాటలు చెప్పినట్టుగానే ఉంటాయి. సాతాను మీరు దేవతల వల్ల అయిపోతారు అని మంచి మాట చెప్పినట్టుగానే ఉంటుంది. పేతురు కూడా మంచి మాట చెప్పినట్టుగానే చెప్పాడు. ప్రభువా అది నీకు దూరమునుగాక, అది నీకెన్నడను కలుగకుండానుగాక అన్నాడు. కలుగకుండానుగాక అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? పేతురు వెనక చూసి వెనక్కి తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారముగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులు ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. అదే విధముగా నీ జీవితంలో కూడా ఎన్నో రీతులుగా మీకు ఊసులు మాటలు చెప్పి నిన్ను పరిశుద్ధత నుండి తొలగించాలని సాతాను ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కాబట్టి ప్రియులరా, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని సంకలో పెట్టుకోబాకండి, అర్థమైందా? అపవాదిని సంకలో పెట్టుకోబాకండి. యాకోబు పత్రిక 4:7-10 వచనాలు. యాకోబు పత్రిక 4:7-10 వచనాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను పరిశుద్ధము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించండి. అపవాది చెప్పే మాటలు అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. మన పక్కన వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. అక్కగారు, వదిన గారు, పిన్ని గారు అని అది అట్లా ఇది ఇట్లా అని చెప్తూ ఉంటాడు. చెప్తా ఉంటే మనం గుర్తించాలి, ఆడి మాటలు గుర్తించాలి. అక్కడ వచ్చింది అక్క కాదు, పిన్ని కాదు, వదిన కాదు, వాళ్ళలో ప్రేరేపణ కలిగించేది ఎవరో? సాతాను. అప్పుడు మనం గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలి? దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, సత్యానికి లోబడాలి, నీతికి లోబడాలి. నీతికి లోబడి దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించాలి. ఎందుకంటే దేవుడు మీకు శక్తి, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియలు చంపాలి. వాడి శరీరాన్ని చూపిస్తాడు, శరీర దురాశలు మనలో కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి చూడండి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నానో వెతుకుతూ తిరుగుతున్నాడంట. మనకు విరోధి ఉన్నాడు కదా. ఎవడు మన విరోధి? మనకు విరోధి, దేవునికి కూడా విరోధి. ఎవడంటే అపవాది, సాతాను. ఎవరిని మింగుదాం అంటున్నాడు. మింగుదామని ఏం చేస్తూ ఉంటాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. అమ్మ, ఈయన పరిశుద్ధురాలు అయిపోయిందా, ఈయన పరిశుద్ధుడు అయిపోయాడా, ఈయన సంగతి చూపిస్తా, ఈయన ఎలా అవుతాడో చూస్తాను అనేసి వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతాడు అపవాది? మన వెతుకుతూ తిరిగేది చెప్పండి. ఎందుకు తిరుగుతాడు? మనకు మేలు చేస్తానికి కాదు, మన తనతో పాటు నిత్య నరకానికి లాక్కుపోతానికే వాడు మన వెతుకుతూ తిరుగుతుంటాడు. చూద్దాం ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ 5వ అధ్యాయము
8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ అంటే పండుకు నాకు నిద్ర వచ్చింది, నిద్రపోయాను కానీ మెలకుగానే ఉన్నాను అనేది ఈ మెలకు కాదు. మెలకుగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చాలండి, మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి దేవుడు మన పక్షాన ఉంటే మనకెవరన్నా విరోధం ఉంటాడా? నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. వాడు ఏం చేస్తాడు? నువ్వు దేవుని దగ్గర రాగానే వాడు పారిపోతాడు. కాబట్టి దేవుడు మన పక్షమును ఉండి మనకు విరోధం ఎవడు చెప్పండి? దేవుని దగ్గర మనం ఉన్నాం అనుకోండి, మనకు విరోధం ఉంటాడా? దేవుడు మన పక్షాన, దేవుడి దగ్గర నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి సమీపంలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 31 వచనం. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ప్రభువుని వెంటాడుతామో, పరిశుద్ధతను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామో, మనకి శ్రమలు, శోధనలు, అపజయాలు, బలహీనతలు, ఎన్నో సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి శ్రమలు, శోధనలు, బలహీనతలు, అపజయాలు వీటన్నింటిలో మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహించడా? శ్రమ అయినను, హింస అయినను, కరువు అయినను, ఉపద్రవమైనను, అట్టిది మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను, రూఢిగా చెప్తున్నాను అంటాడు. చూద్దాం మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35-39 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మానవులను ప్రేమించిన వాని ద్వారా వీటన్నింటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూత అయినను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. మనల్ని ఎడబాప నేరవు అంటాడు. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ముగించమంటారా? అయితే చాలా జాగ్రత్త, మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. మనం అలాంటి వారం కాకూడదు అనేసి దేవుని యొక్క ఆలోచన. బైబిల్లో ఏముందంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-8 వచనాలు అక్కడ చూస్తే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యములు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అంటే చూడండి, ఒకసారి వెలిగించబడిన వారు మరి దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన వారు కూడా తప్పిపోయే అవకాశం ఉందంటే తప్పిపోయే అవకాశం ఉందే అని ఇక్కడ రాయబడింది. తప్పిపోయిన వారు ఏంటి ఏమవుతారని అక్కడ చూడండి. అట్టి వారిని తమ విషయంలో దేవుని కుమారుని మరలా తెలివివేస్తున్నారు, బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారంటారు. బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి అట్టి వారిని మరలా నూతన పరిస్థిత అసాధ్యము. అట్టి వారిని మరలా నూతన పరిస్థితి అసాధ్యము. చూడండి ప్రియులారా, కుమ్మరివాడు ఉన్నాడు. కుమ్మరివాడు సారి మీద కుండలు చేస్తూ ఉంటాడు. సారి మీద కుండలు చేసేటప్పుడు ఆ కుండ సారి మీద ఉండగా అది ఆకారం సరిగా రాపోయినా, అది పగిలిపోయినా, లేకపోతే
చెడిపోయినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు, దాన్ని పిసుకుతాడు, మళ్ళీ ముద్ద చేస్తాడు, మళ్ళీ చారు మీద వేస్తాడు, ఎక్కిస్తాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని అందమైన పాత్ర కింద సిద్ధపరుస్తాడు. కానీ కాలిపోయినటువంటి కుండ పగిలిపోతే మళ్ళీ చారు మీదకి రాదు. చాలా భయంకరము. దేవుని చేతిలో పడుట ఎంత భయంకరము. కాలిపోయిన కుండ కాల్చబడిన తర్వాత కుండ కాలిపోతే మళ్ళీ దాన్ని అతికిస్తామా, దాన్ని ముద్ద చేస్తామా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా అవసరం ఉంది. ఒకసారి వెలిగించబడ్డావు, దేవుని దివ్యవాక్యమును, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఇవన్నీ పొందుకున్న తర్వాత తప్పిపోతే మరలా నూతనపరచబట్ట అసాధ్యం అంటాడు. అందుకనే మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన లేక పాపానికి బలి ఉండదంట. దేవుని తీర్పు ఎదురు చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 10:26 వచనం. హెబ్రీ 10:26. మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటి తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. చూడండి, తీక్షణమైన అగ్ని, మామూలు అగ్ని కాదు, అది తీక్షణమైన అగ్ని ఉంటుందంట. ఎవరికే సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ తప్పిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం ఆలోచించుకోండి. కాబట్టి ప్రియులారా, జీవము గల దేవుని చేతిలో పట్టే ఎంత భయంకరము అనేసి హెబ్రీ పత్రిక 10:12 అధ్యాయము 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం చూడాలి. మనుషులు శరీరాలు చంపుతారు, ఆత్మను చంపరు. ఈ మనుషులు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా కూడా శరీరాన్ని చంపుతాడు. కానీ ఆత్మనే నిత్య నరకానికి పంపించగలే కెపాసిటీ, సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి, దేవునికి అంత కెపాసిటీ ఉంది. సో నా ఇష్టం నేను చేస్తాను. కొంతమంది తలబిరుసుగా ఉంటారు, కొంతమంది దేవుని మీద అలుగుతూ ఉంటారు. నాకు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అంటాడు. ఏది చేయాలో కుమ్మరివాడికి తెలుసు, నువ్వుగా చెప్పేది. కుమ్మరివాడు తన చిత్త ప్రకారము నిన్ను రూపించాడు. నువ్వు ఉన్న స్థితిలో, నువ్వు ఉన్న సామర్థ్యంలో నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి వాడుగా, నమ్మకమైన స్త్రీగా నువ్వు జీవించవలసిన అవసరం ఉంది. పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. ఆఖరి వచనాన్ని చదివి ముగించుకుందాం ప్రియులరా. రోమపత్రిక 12:1-2 వచనాలు. రోమపత్రిక 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుంటేనే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరం చెందాలి. మనస్సు మారాలి, నూతన మౌట వలన రూపాంతరం చెందాలి. పై రూపాన్ని కాదు, మనస్సు మారాలి. పై రూపాన్ని దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరం చెందాలి. ఒకప్పుడు గొంగళ పురుగుగా ఉన్నటువంటి జీవితాన్ని ఎగిరే సీతాకోక చిలుక కింద మార్చబడాలి. గొంగళ పురుగునే చూసి అసహించుకునే పరిస్థితుల్లో నువ్వు మార్పు చెంది సీతాకోక చిలుక కింద మారిపోతే నీ చేత అందరూ ఆకర్షించబడతారు. అందరి చూపులు నీ వైపే ఉంటాయి. అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలా ఉండటానికి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి పొలంపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.